హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము రీసెంట్‌గా అయితే విజయవాడ అయితే వెళ్ళాము. ఈ విజయవాడలో ఎందుకెళ్ళామంటే గురుందలమాత మహోత్సవాలయితే ఇప్పుడు జరుగుతున్నాయి కదండీ! 9, 10, 11 మేమైతే 9థ్ తారీఖు నైట్ అయితే వెళ్ళామండి. 10థ్‌న అక్కడ స్టే చేయొచ్చనేసి 9థ్ తారీఖు నైట్ అయితే విజయవాడ అయితే వెళ్ళాము. ఇంతకుముందు కూడా నేను చానా సార్లు అయితే వెళ్ళాను. పెళ్ళిగా తరికి అన్నయ్య వాళ్ళతోటైతే వెళ్ళాను. పెళ్ళైన తర్వాత మళ్ళీ గ్రేప్స్‌ని తీసుకొని అమ్మ, నేను, బిట్టు ఒకసారి వెళ్ళాం. గ్రేప్స్ కాదు బిట్టుతోటి. అక్కడ బిట్టుకి మళ్ళీ ఇలానే గుండు చేయించుకున్నాము. తర్వాత వాళ్ళ అమ్మతో ఒకసారి వెళ్ళాను. నేను మా వారు ఒకసారి మొక్కుంటే వెళ్ళామండి. ఇక మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. ముందు మిట్టు, నేను, అక్క వాళ్ళ పిల్లలు అందరూ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడొచ్చేసి మా గ్రేప్స్‌కి ఎట్లాగో గుడికొచ్చాం కదా అనేసి గ్రేప్స్‌కి అయితే మంచిగా గుండు చేయిస్తున్నాను. అంతకుముందు ఫస్ట్ సారి అయితే మేమప్పుడు రాజమండ్రిలో గ్రేప్స్ పుట్టెంటుకలు తీసినప్పుడైతే అసలు ఏడవలేదండి. ఇప్పుడు ఏడ్చాడు. ఎందుకంటే నిద్ర కళ్ళు మేమప్పుడు వెళ్ళినప్పుడు 12, 20 అలా అవుతుంది టైం గూడా. మస్తు నిద్ర టైం గదా! నైట్ టైం గదా! కొంచెం నిద్రకి చికాకు చేశాడు. నార్మల్‌గా డే అయితే అసలు ఏడవకపోకుండే. పాపం నైట్ అయ్యేసరికి పిల్లగాడు పాపం బాగా చికాకు చేసిండండి. కానీ నిజంగా నైట్ పూట గుట్టెక్కటం వల్లనో ఏమో మాకంత అలసిపోయినట్టు కూడా అనిపించలేదు. ఎందుకంటే నైట్ చల్లదనం కూడా ఉంటుంది కదా పిల్లలతోటి. ఎండకైతే కొద్దిగా ఏమన్నా ఇబ్బంది అవుతదేమో గానీ నైటే వెళ్ళాం కదా! నైటే ఇగ మంచిగా పిల్లలకి గుండు చేయించుకొని మంచిగా బాత్ చేసి పైకైతే ఎక్కడం స్టార్ట్ అయ్యాము. గుణదల మహోత్సవం అయితే నిజంగా చాలా బావుంటుంది. ఒకసారైతే వెళ్ళని వాళ్ళుంటే తప్పకుండా వెళ్ళండి. దగ్గర పట్ల వాళ్ళు కూడా తర్వాత రోజులు కూడా ఉంటుంది కానీ 9, 10 రోజులు మాత్రం బాగా జరుగుతదనమాట జాతర. అంతకుముందు తర్వాత రోజులు కూడా ఇంకా కంటిన్యూగా ఎప్పుడు ఉంటుందనమాట. నిత్య దర్శనం అయితే ఎప్పటికీ ఉంటుందక్కడ. ఇక్కడొచ్చేసి మా కన్నయ్య ఏడుపు అయితే స్టార్ట్ చేశాడు. నేను లేదు అసలు ఫస్ట్ నేను మెట్లెక్కుతున్నాను. మా వారు స్పీడ్‌గా పైకెళ్ళైతే గ్రేప్స్ గుండు తీపిస్తున్నారు. మధ్యలో వచ్చి నేను వీడియో తీస్తున్నాను. పాపం కొంచెం నిద్ర కళ్ళ మీద ఉన్న అప్పటికే 12, 20 అలా అయిపోతుందండి. పాపం నిద్ర వల్లనే తనంత చికాకు చేసిండు. నార్మల్‌గా అయితే అసలు పుట్టెంటుకలప్పుడు కొద్దిగా కూడా ఏడవలేకుండుండే. ఇంగ మా వారైతే కొద్దిగా కొంచెం బొమ్మలు అవి ఇవి చూపించుకుంటూ ఇక అట్లా కొద్దిగా ఏడుపు ఎట్లో కట్ట మానిపించాలని చూస్తున్నాము. పర్లేదు ఇక అటు ఇటు కొద్దిగా అయితే తీపిచ్చేసుకొని అంతా అయిపోయింది. చూసారు కదా! కొద్దిగా తీస్తుంటే ఇట్లా అనేస్తున్నాడు. ఒక దగ్గర అయితే ఘాటు కూడా పడిపోయింది నా కన్నయ్యకి. మస్తు బాధ అనిపించింది. ఇంగ తప్పదు కదా! ఇలాంటివి చిన్న చిన్నవి. అప్పటికే ఆయన చాలా జాగ్రత్తగా చాలా ఓపిక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువే టైం తీసుకున్నారు. ఎందుకంటే చిన్న బాబు కదా! నార్మల్‌గా అయితే చెప్పాను కదా! అప్పుడు తొందరగా అయిపోయిందని. ఇప్పుడు కొంచెం నిద్ర కళ్ళ మీద ఏడవటం వల్లనో ఏమో ఎక్కువ టైం తీసుకున్నారు. ఫైనల్లీ అయితే గుణదలమాత పైకైతే వచ్చేసిన తర్వాత పక్కనే మంచిగా మేము కూడా బాత్ చేసేసి అందరం ఇక్కడ పైకైతే వచ్చేసాము. పైకెక్కి ఇక వన్ బై వన్ అందరం వెళ్ళి దేవుడి దగ్గర అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, అక్క, బావ అందరూ వచ్చారు. పెద్దమ్మ వాళ్ళు కూడా. అగో మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని రెడీ అవుతుంది. నేనే రెడీ అయ్యి ఒకసారి వ్యూ ఇదంతా చూద్దాం అనేసి ఇటైతే వచ్చాను. నిజంగా ఇక్కడ నుంచి గుందలమాత వ్యూ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఇలాంటి ప్లేసెస్ అయితే తప్పకుండా చూడాలండి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి టైం అయితే రాదు మనకి. ఉన్నప్పుడే మనం దాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి. పిల్లలతోటి ఒక కొద్దిగా ఇబ్బంది అయినా సరే నిజంగా చాలా బాగుంటుంది. చూసారు కదా! ఇది మొత్తం లైట్లే. మనం ఎక్కడికి వెళ్ళినా మనకసలు భయమే అనిపించదనమాట. ఎక్కడ ఎటు చూడు లైట్లు, కలర్స్ ఫుల్ నిండిపోతుంది. గుండలమాత దగ్గరైతే ఇక్కడ దండం పెట్టేసుకొని మళ్ళీ పైకైతే వెళ్ళాము. పైన సిలువ ఉంటుంది కదా! అక్కడికైతే వెళ్ళిపోయాను. ఇంక మా వాళ్ళందరిని తీసుకొనైతే మళ్ళీ అందరం కలిసి నడుచుకుంటూ పైకి చూసారు కదా! ఇక్కడ సిలువ పైన ఇంకా బాగుంటుంది. ఎక్కేటప్పుడు మనకి నొప్పని భయపడతాం కానీ ఎక్కుతామో లేదో అనుకుంటాం కానండి. ఎక్కేటప్పుడు మనకు తెలియకుండానే ఎక్కేస్తాము. అది అంటారు కదా! దేవుడి మహిమ అలా ఉంటుందనేసి. మా పిల్లలకి, మా వదిన వాళ్ళందరికీ ఇక నిద్రలొస్తున్నాయి. అందరికి అయిపోయింది. అలసిపోయారండి అందరికి అప్పటికే. మార్నింగ్ కాబట్టి ఇంకా నైట్ కాబట్టి ఇంత ఫ్రీగా ఉన్నారేమో. ఇంగ ఎండాటప్పుడైతే పిల్లగాళ్ళు ఇంట ఎట్లుంటారో, ఎక్కుతారో లేదని భయం అనిపించింది మాకైతే. చూసారు కదా! యేసయ్య సిలువ అంతా అదంతా నిజంగా చాలా బాగుంటుంది. ఫుల్ జనం మీ అమ్మ క్రౌడ్ ఉంటారండి పిల్లలతో వెళ్ళేవారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇలాంటి ప్లేసులకి. నిజంగా ఒకసారి వెళ్ళిన వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. మా పిల్లగాళ్ళు ఇద్దరు నిద్రపోయారు. మా పెద్దోడు కొంచెం చికాకు చేశాడండి. నిద్ర కళ్ళ మీద ఉన్నాడు. నాకు కూడా కోల్డ్, కాఫ్ కొంచెం మేము వేరే దగ్గరికి కూడా వెళ్ళామనమాట. బాపట్ల బీచ్‌కి కొంచెం చిన్న చిన్న పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, శ్రీమంతం అవన్నీ చూసుకునేసరికి నాకైతే అసలు తడిసి మోపెడైపోయింది. చెప్తే నమ్మరు ఒక రేంజ్‌లో ఉందనమాట. పిల్లగాళ్ళకి అందరికీ నిద్రొస్తుంది. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుండిపోయారిగ. సర్లే ఇగ అయిపోయిందనేసి మెట్లిగా చిన్నగా దిగటం అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ. ఇక్కడ చిన్న చిన్న రాళ్ళుంటాయి గదా! ఇది ఎంతమందికి తెలుసండి. ఇట్లా మనం ఒక రాయి మీద రాయి బెట్టి కట్టుకుంటే మనకి ఇల్లు నిర్మాణిస్తున్నాం అనేసి ప్రతి ఒక్క హిందువుల గుడి దగ్గరైనా, క్రిస్టియన్ గుడి దగ్గరైనా ఉంటుంది గదా! ఇది. ఇది ఎంతమందికి తెలుసు అనేదైతే కామెంట్ చేయండి. కానీ ఫస్ట్ టైమ్ అండి నేను గుణదల మెట్లు ఎక్కేటప్పుడు మా గ్రేప్స్‌ని ఎత్తుకొని నేనైతే గుట్టానికి ఎక్కాను. రివర్స్ దిగేటప్పుడు మాత్రం మా వారు తీసుకున్నారు. అసలు నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు. నేను ఎక్కడమే కష్టం అనుకున్నా. కానీ ఎక్కేసాను. మా అక్క వాళ్ళ అమ్మాయికొస్తే వీడియో తీస్తున్నాను ఇక్కడ. పాపం లైట్ పోసింగ్ అని అంత ఫేస్ కంటిన్యూగా అయితే రావట్లేదు. ఇక సర్లే అనేసి నిమ్మలంగా కిందకైతే మళ్ళీ దిగిపోయి మళ్ళీ గుంజలమాత దగ్గర ఇక్కడ బ్యాగులు పెట్టేసి పైకి వెళ్ళాం కదా! మళ్ళీ ఇక్కడికొచ్చేసి బ్యాగులు అవన్నీ అయితే తీసుకొని మళ్ళీ కిందకైతే వెళ్ళిపోయి
మళ్ళీ మేము కిందకి వచ్చేసరికి 4 అలా అయిపోయింది. చిన్న చిన్న బొమ్మలు అవి కొనుక్కొని పిల్లలతోటి కింద కొబ్బరికాయలు కొట్టి క్యాండిల్స్ వెలిగించి మళ్ళీ మేము ఇక 6:30, 7 కల్లా ఇక వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. ఫైనల్లీ మా గుడిదల మాత ఉత్సవం అయితే ఇలా జరిగింది. డే మొత్తం ఇలా గడిచిపోయింది. మా పిల్లగాళ్ళైతే నిద్రకు మామూలుగా లేదు అసలు. అంతకుముందు కొంచెం పెళ్లి హడావుడి శ్రీమంతం ఉంది కదా, దానివల్ల ఎక్కువ టైర్డ్ అయిపోయాం మేము. ఇది ఫైనల్లీ మేము అక్కడ ఉన్నప్పుడు అందరికీ ఇంతమంది కలిసి వెళ్ళడం ఫిక్స్ అనమాట. నా ఛానల్ గినికి ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా. నా ఛానల్లో ఇంకేమైనా వెరైటీస్ వీడియోస్ ఏమైనా కావాలన్నా నాకైతే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఏదైనా మనం చేయాలనుకుని సాధించడం తప్పకుండా దాని విజయం వెనక కష్టం అయితే నిజంగా ఉంటుంది. ఏది చూసేదాన్ని ఆనందంగా. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.